సజీవంగా చిక్కిన టెర్రరిస్ట్ నావీద్ కు పాకిస్తాన్ తో స్పష్టమైన లింక్ ఉంది. నావీద్ పాకిస్తానీడేనంటూ సాక్షాత్తు అతడి తండ్రే బయటపడ్డారు. తమ కుటుంబం పాక్లోని ఫైసలాబాద్ లో ఉంటుందని నావీద్ కు దురదృష్టవశాత్తు తాను తండ్రినంటూ ఒప్పుకున్నాడు. కానీ కుట్రల పాకిస్తాన్ మాత్రం దీన్ని ససేమిరా ఒప్పుకోవడం లేదు. నావీద్ తమ దేశస్థుడు కాదంటూ వింత వాదన చేస్తోంది. ఉదంపూర్లో పట్టుబడిన టెర్రరిస్టు నావీద్ కు పాకిస్తాన్తో లింక్ ఉందనడానికి ఆధారాలు బలపడ్డాయి. పాకిస్తాన్లో నివసించే నావీద్ తండ్రి మహమ్మద్ యాకూబ్ నావీద్ జాతీయతను నిర్ధారించాడు. నావీద్ తన కొడుకేనన్న యాకూబ్ అతడికి ప్రాణభయం ఉందని, ఓవైపు లష్కరే తోయిబా, మరోవైపు పాక్ ఆర్మీ తమ వెంట పడ్డాయని వివరించాడు. ఫోన్లో మాట్లాడుతున్నట్లు తెలిస్తే తనను హతమారుస్తారని, తన కుమారుణ్ణి కాపాడాలంటూ ప్రాధేయపడ్డాడు. ఇప్పటికే నావీద్ సైతం తాను పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు చెప్పేశాడు. లష్కరే తోయిబాకు చెందిన వాళ్లంటూ వెల్లడించాడు. అయితే పాక్ మాత్రం దీన్ని ఒప్పుకోవటం లేదు. నావీద్ తమ దేశస్థుడు కాదంటోంది. అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ పాక్ విదేశాంగ ప్రతినిధి తెలిపారు. Media reports and I will not offer any comment on that basis. We expect the Indian authorities to share information with us on the claims that are being made in media. నావీద్ తమ దేశస్థుడు కాదంటూ పాకిస్తాన్ నేషనల్ డేటాబేస్ రిజిస్ట్రేషన్ అథారిటీ వెల్లడించింది. మరోవైపు నావీద్ తండ్రి మహమ్మద్ యాకూబ్ తాము పాకిస్తాన్లోని ఫైసలాబాద్ లో ఉంటున్నట్లు తెలపడంతో పాక్ ఆర్మీ పోలీసులు అతని ఇంటిని ముట్టడించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడికి వెళ్లేందుకు పాక్ జర్నలిస్టులు నిరాకరిస్తున్నారు. నావీద్ అలియాస్ ఖాసిం ఖాన్ ను అదుపులోకి తీసుకున్న ఐఎన్ఏ అధికారులు జమ్మూ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. అతన్ని విచారించబోతున్నారు. గురుదాస్పూర్ ఘటనతో పాటు అనేక ఇతర అంశాల గురించి నావీద్ను ప్రశ్నిస్తారు.